భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యథా తరుర్మూల నిషేచనేన తృప్యంతి తస్కందభుజోపశాఖాః ప్రాణోపహారచ్చయతేంద్రియాణాం తథైవ సర్వాహరణమచ్యుతేజ్య. యథా తరుర్మూల నిషేచనేన తృప్యంతి తస్కందభుజోపశాఖాః ప్రాణోపహారచ్చయతేంద్రియాణాం తథైవ సర్వాహరణమచ్యుతేజ్య. యథా తరుర్మూల నిషేచనేన తృప్యంతి తస్కందభుజోపశాఖాః ప్రాణోపహారచ్చయతేంద్రియాణాం తథైవ సర్వారహణమచ్యుతేజ్య. యథా వలె తరు వృక్షం యొక్క మూలము నిషేచనేన నీరు పోయిట తృప్యంతి సంతృప్తిపరచుచు తత్ దానిని స్కంద ఖండము భుజ శాఖలు ఉపశాఖలు ప్రాణము ఉపహారాత్ ఆహారముచ్చే మరియు యథా వలే ఇంద్రియాణం ఇంద్రియములను తథా ఏవ అదే విధముగా సమస్త దేవతల యొక్క ఆహరణం అర్చనం అచ్యుత దేవదేవుడు అచ్యుతుడు ఇజ్జ అర్చనం భావము భాష్యం ఇచ్చినది అభయచరణానంద భక్తి విధాన సంప్రభుపాద్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్య. వృక్ష మూలమునకు నీరు పోయుట ఏ విధముగా ఖాండమును శాఖోపశాఖలను పత్రాదులను శక్తివంతము కావించును, ఉదరమునకు ఒసగిన ఆహారము ఏ విధంగా సమస్తేంద్రియములు ఉల్లాసపరుచును, అదే విధముగా దేవదేవుడకు అచ్యుతిని అర్చించుట అతని అంశలేనైన దేవతలందరినీ అప్రయత్నంగా సంతుష్టులను చేయును. భాష్యం. ఎందులకై కృష్ణ చైతన్యోద్యమం హరినామ సంకీర్తనోద్యమం దేవతార్చనను మాని శ్రీకృష్ణుని అర్చించుమని ఉపదేశించుననుచు కొన్ని మార్లు జనులు ప్రశ్నించుచుందరు. దానికి శ్లోకము సమాధానం. వృక్ష మూలముకు నీరు పోయిటైనది ఉపమానం ఇక్కడ చక్కగా పొసగినది. ఉత్తమూల మదశాఖ అని భగవద్గీత యందు తెలుపబడినది. ఈ దృశ్యమాన జగత్తు అధోముఖంగా విస్తరించినది. దాని మూలము దేవదేవుడి. అహస్సర్వస్య ప్రభావ కారణాభూతుడు నేనే అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు 10వ అధ్యాయం 8వ శ్లోకం నన్ను ధ్రువపరుచున్నాడు. 18 శ్లోకం. అహం సర్వస్య ప్రభు. ఈ విధముగా శ్రీకృష్ణుడే సమస్తమునకు మూలము కనుక ఆ దేవదేవుడు అర్చించుట అనగా సమస్త దేవతలను అర్చించుటయే కర్మ జ్ఞానములు విజయవంతమవుటకు భక్తి కొంత మిళితం కావాలని కొన్ని మార్లు, విజయ సాధనకై భక్తిని కూడా కొంతకాలం కర్మజ్ఞానములు అవసరమని కొన్ని మార్లు వాదనం చేయుచుండరు. కానీ యథార్థమేమనగా భక్తి రహితముగా కర్మజ్ఞానములు విజయవంతము కాకపోవచ్చును గాని భక్తికి మాత్రం కర్మజ్ఞానములు అవసరం లేదు. శ్రీల రూప గోస్వామి వివరించినట్లుగా అన్యాభిలాషితాశూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం. విశుద్ధ భక్తి యోగము కర్మజ్ఞానములతో కలుషితమవరాదు. నవీన సమాజము అనేక రకములకు లోక ఉపకార కర్మలు జన హితేచ్ఛ కర్మల యందు నెలకొని ఉన్నది. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణునే కేంద్ర బిందుగా చేసుకొనంత వరకు ఆ కార్యము లేనివాడును సఫలీకృతుడు కానని జనులు ఎరుగుచున్నారు.
శ్రీకృష్ణుని అర్చించుటకు బదులు అతడు దేహాంగములైన దేవతలను అర్చించుటలో హాని ఏమున్నదని ఎవరైనా ప్రశ్నించే అవకాశం కలదు. దానికి కూడా ఈ శ్లోకము సమాధానం వసకబడినది. ఉదరమునకు ఆహారం వసకడ ద్వారా ఇంద్రియములన్నీ అప్రయత్నంగా సంతృష్టి చెందగలవు. ఒకవేళ మనిషి కళ్ళకు లేదా చెవులకు లేదా నేరుగా ఆహారమసుకు యత్నించుచో అంతయు అధ్వాన్నముగా తయారవును. కేవలం ఉదరమునకు ఆహారం వసకడ ద్వారా మనము సమస్తేంద్రియములు సంతృప్తిపరచగలము. ఇంద్రియములు వేరువేరుగా సేవించుట అనవసరమే గనక అసాధ్యము కూడా అయినది. సారాంశమేమనగా శ్రీకృష్ణుని సేవించడం ద్వారా సమస్తము పూర్ణముగా ఒప్పారగలదు. ఈ విషయమే చైతన్య చరితామృతం యందు కృష్ణ భక్తి కైలే సర్వకర్మకు తొహాయ్ అని ధృవపరచబడినది. మనుడు కృష్ణ భక్తిలో నెలకొంచో అప్రయత్నంగా సమస్తము సుసంపన్నము కాగలదు. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథానితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాం కరోతి వాచాలం పంగుం లంఘయేతే గిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందినదారి. సో ఇక్కడ రెండవ అపరాధాన్ని మనం చర్చిస్తున్నాం. రెండవ అపరాధం అర్థం బ్రహ్మ ఇతర దేవతలను హరినామాన్ని శివ బ్రహ్మ ఇతర దేవతలను సమానంగా హరినామంతో హరినామం ఎక్కడ ఉంది కదా విష్ణువుతో చూడదు. సమానంగా చూడవు. సమానమని కానీ అధికమని కానీ కూడా భావించకూడదు. శివస్య శ్రీ విష్ణు యహ ఇహ గుణనామాది సకలం దియాభిన్నం పశ్యేత్ సకలో హరినామ హితకరః. సో దేవతల యొక్క పేర్లను కానీ దేవతలను కానీ ఆ విధంగా అనుకోవచ్చు. విష్ణు యొక్క నామాలతో సమానమని కానీ విష్ణు యొక్క నామాలతో అధికమని కానీ భావించకూడదు. అదేవిధంగా దేవతలను కూడా విష్ణువుతో సమానమని భావించకూడదు, అధికులను భావించకూడదు. సో ఇక్కడ ఇది చాలా సులభం మనకు అనిపిస్తుంది మనం అపరాధం చేయమనేసి. కొన్నిసార్లు ఇంకా కూడా మన హృదయంలో ఈ యొక్క వాసన అనేది ఉంటుంది. ఇంకా కూడా మనం దేవతలకు అంటే కొత్తగా కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత ఇంకా మేము ఎన్నో పరంపర నుంచి ఎన్నో దేవతలను ఆరాధిస్తూ ఉన్నాం. మా తాతగారు ఇచ్చినటువంటి విగ్రహం ఉంది, కాళీ విగ్రహం, లేదంటే గణేష్ విగ్రహం, లేదా దుర్గా విగ్రహం. ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ పండుగ చేస్తున్నాం. సంవత్సరంకు ఇట్లా మారియమ్మ పండుగ, మహంకాళమ్మ పండుగ. అది ఇప్పుడు మరి భక్తులకు వచ్చిన తర్వాత ఆపేసి ఏమవుతుందో. ఒక సంవత్సరం ఆపేసిన తర్వాత మా ఇంట్లో ఇట్లా అన్ని సమస్యలు జరిగినాయి. రెండో సంవత్సరం ఇది జరిగింది, మూడో సంవత్సరం అది జరిగింది. అందుకని దీక్ష తీసుకున్నా సరే మేము ఇంకా దేవతల పూజలు చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. జనరల్గా దేవతారాధన అనేది వేదాల్లో ఇవ్వబడింది. కానీ ఎవరి కోసం ఇవ్వబడింది? కామైస్తైస్తే ఋతజ్ఞాన ప్రపద్యంతి అన్య దేవత తం నియమాస్తాయ ప్రకృత్యానితస్వయ. ఎవరైతే కామ కోరికలతో వాళ్ళ యొక్క బుద్ధి కామ కోరికలతో అపహరించబడతారో, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణు జొచ్చి తమ స్వభావ గుణమును అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. భాష్యంలో ప్రభుపాద చెప్తారు, సమస్త భౌతిక కల్మషం నుండి ముక్తులైన వారు దేవదేవుని శరణు పొంది అతని భక్తిత్వ సేవ యందు నెలకొందురు. భౌతిక కాలుష్యం పూర్తిగా ప్రక్షాళితం కానంత వరకు వారు అభక్తులుగానే పరిగణించబడతారు. భౌతిక కాలుష్యం పోయేంత వరకు ఇంకా కూడా అభక్తులు అనేసి అంటే ఎవరైనా నేను భక్తుని అనుకుంటే ఈ సెంటెన్స్ గుర్తు చేసుకోవచ్చు. 7వ అధ్యాయంలో 20వ శ్లోకం. నేను భక్తుని అయిపోయాను, నేను శుద్ధ భక్తుని, నాకెందుకు ఇలా జరుగుతుంది అనేసి అనుకుంటే ప్రభుపాదులు ఏం చెప్తున్నారు, భౌతిక కాలుష్యం పూర్తిగా ప్రక్షాళితం కానంత వరకు, ప్రక్షాళితం అంతా పూర్తిగా ఉన్నంత వరకు వారు ఆ భక్తులుగానే పరిగణించకూడదు. బట్ ఇతరులను ఆ విధంగా చూడకూడదు. కానీ భౌతిక వాంఛను కలిగినను దేవదేవుని శరణు పొందిన వారు బాహ్య ప్రకృతిచే అంతగా ఆకర్షించబడరు.
ఎందుకనగా వారు సరి అయినటువంటి గమ్యమును చేరి ఉన్నందున వెంటనే కామం నుండి విముక్తులగుదురు. ఇలా కామ సర్వకామవా మోక్షకామ ఉదారది తీవ్రైన భక్తి యోగైన యజేత పురుషంపరం. శుద్ధ భక్తుడైన సర్వ విధములైన భౌతిక వాంఛలను విముక్తుడైనను, సర్వ విధములైన భౌతిక వాంఛలతో నిండి ఉన్నను, భౌతిక వాంఛలు దూరమున భౌతిక వాంఛలు నిండి ఉన్న భౌతిక సంపర్కం నుండి విముక్తిని వాంఛించుచున్నను. మానవుడు అన్ని సమయములందునూ వాసుదేవుని శరణం పొంది అతన్ని ఆరాధించవలను. ఆధ్యాత్మిక జ్ఞానమును కోల్పోయిన మందబుద్ధులు భౌతిక వాంఛల తక్షణ ప్రాప్తి కొరకై ఇతర దేవతలను ఆశ్రయింతురు. సాధారణంగా అట్టి వారు దేవదేవుని సమీపించరు. రజస్తమో గుణములందున్న వారు వివిధ దేవతలను ఆరాధించరు. ఆయా పూజా విధి విధానములను అనుసరించుచు వారు తృప్తి నొందుదురు. అట్టి దేవతారాధకులు అల్పమైన కోరికలచే ప్రేరితులై పరమగమ్యం ఎట్లు పొందవలనని ఎరగకొందురు. సో ఇక్కడ ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. ఆ భౌతికమైనటువంటి కోరికల కోసం దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, తక్షణంగా వాళ్ళు కోరికలు తీరుస్తూ ఉంటారు దేవతలు. దేవతలు ఎవరు, ఎక్కడి నుంచి వాళ్ళు తీరుస్తున్నారు ఆ కోరికలు? కొంచెం దేవతలు ఎట్లా కోరికలు తీరుస్తున్నారు? ఎలా కోరికలు తీరుస్తారు? ఎక్కడి నుంచి? భగవంతుడి నుంచి కోరికలు తీర్చడానిక? భగవంతుడు ఎలా ఇస్తారు కోరికలు తీర్చాను? ఎట్లా తేజస్విగా? ఎవరైనా గణేష్నే పూజ చేశారు, మాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చింది. ఎలా వచ్చింది శక్తి గణేష్? ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి నుంచి వచ్చింది. కృష్ణుడు ఇచ్చాడు భౌతిక కోరికలు తిన. కన్ఫ్యూజ్. ఎస్, ఇక్కడ కృష్ణుడు తర్వాత శ్లోకంలో అదే సతయా శ్రద్ధయాయుక్త తస్యారాధనమైతే లభచేత తదం కామాన్ మయేవ ఈతాని తాన్ మయేవ విహితాని తాన్. నేను ఇస్తాను వాళ్ళకు, నేనే ఇస్తాను, కానీ పరోక్షంగా. ఎందుకంటే వీళ్ళు కామ కోరికలు కావాలా, వాళ్ళ కోరికలు తీరాలా. కానీ అవేమి అంతవంతు ఫలం తేషాం తద్వంత అల్పమేధసాం దేవాన్ దేవ యజో యాంతి మద్భక్త యాంతిమా. వాళ్ళ అల్పబుద్ధులు, వాళ్ళు అనవసరంగా అల్పములైన ఫలాల కోసం, తాత్కాలికమైన ఫలితాల కోసం నా యొక్క శక్తులని, అంటే నా యొక్క అధీనంలో ఉన్న దేవతలను ఆరాధిస్తున్నారు. వాళ్ళు మందబుద్ధులు. సో వాళ్ళు వేరు వేరు దేవతా లోకాలకు చేరుతారు. బట్ నన్ను ఆరాధించే వాళ్ళు నా లోకానికి చేరుతారు. మరి ఎందుకు ఇట్లా భగవంతుడు వాళ్ళ యొక్క సతయా శ్రద్ధ, వాళ్ళు ఎవరైతే దేవతలను ఆరాధిస్తున్నారో వాళ్ళకు కూడా శ్రద్ధ నేనే ఇస్తాను. వాళ్ళు కోరేటువంటి కోరికలు కూడా మళ్ళీ నా ద్వారానే వెళ్తాయి. ఎందుకు? జీవి, బద్ధ జీవి ఇక్కడికి వచ్చిందే భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసం. వాళ్ళు చాలా అడమెంట్గా నేను దేవతల్ని ఆరాధిస్తాను, భౌతికమైన కోరికలు కావాల్సిందే. సో అప్పుడు భగవంతుడు కూడా వాళ్ళ స్వతంత్రంలో జోక్యం కల్పించుకోడు. సో అందువల్ల ఆ దేవతారాధకుల పైన వాళ్ళకు ఆ శ్రద్ధను కల్పిస్తూ ఉంటాడు అనమాట. సో ఆ విధంగా మనం మోసపోతాం అనమాట. ఈ బద్ధ జీవులు దేవతలను ఆరాధిస్తూ అల్పబుద్ధితో తాత్కాలికమైనటువంటి కోరికలను తీర్చుకుంటూ ఈ మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనాన్ని తీర్చుకొనక కేవలం తాత్కాలికమైనటువంటి విషయాల కోసం దేవతలను ఆరాధిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాల్లో బందీ అయిపోతారు. సో అందువల్ల ఇక్కడ ఇప్పుడు చదివినటువంటి శ్లోకంలో ఏం చెప్తున్నారు, యథాతరున్మూల నిషేచనైన తృప్యంతి తస్కంద భుజోపశాఖ ప్రాణోపహార చేతేంద్రియాన తథైవ సర్వారణమ అచ్యుతేజ్య. సో అచ్యుతిని ఆరాధిస్తే ఎవరిని ఆరాధించినటువంటి అవసరం లేదు. రెండు ముఖ్యమైనటువంటి ఉదాహరణలు, మంచి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి మనకు సులభంగా అర్థం చేసుకోవడం కోసం. మన ఆహారాన్ని తినాలంటే ఎలా తింటాం? నోరు ద్వారా నోట్లో పెట్టుకుంటాం. అది ఎక్కడికి వెళ్తుంది? ఉదరానికి వెళ్తుంది. ఉదరానికి వెళ్ళినటువంటి ఆహారం ఆ జీర్ణమైన తర్వాత అన్నిటికీ శక్తి వస్తుంది. కాళ్ళకు వస్తుంది, చేలకు వస్తుంది, కళ్ళకు వస్తుంది, చెవులకు వస్తుంది. ఒకవేళ ఏం తినలేదంటే ఏమవుతుంది? చేలు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, నిలబడలేము, కూర్చోలేము, దానికి ఒరగాల్సి వస్తుంది, పడిపోతాం. సో కానీ ఆహారం తీసుకుంటే ఏం కాదు, అన్నిటికీ శక్తి వస్తుంది. కానీ చేయికి సపరేట్ తినబెట్టాల్సిన అవసరం లేదు, చెవులకు సపరేట్ తినబెట్టాల్సిన అవసరం లేదు, ముక్కుకు సపరేట్ తినబెట్టాల్సిన అవసరం, కాళ్ళకు సపరేట్ తినబెడతారా? పెడతారా?
ఎవరు పిచ్చి వాళ్ళు పెడతారు. పిచ్చి వాళ్ళు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ముద్ద, ఇక్కడ ఒక ముద్ద, ఇక్కడ చెవులో ముద్ద, ముక్కులో ముద్ద, కళ్ళల్లో ముద్ద. ఏమైందంటే నా కళ్ళకు ఆహారం కావాలా, నా చెవులకు ఆహారం కావాలా, నా కాళ్ళకు ఆహారం కావాలా. చూడలేదా పిచ్చి వాళ్ళు చేస్తుంటారు అప్పుడు. సో వాళ్ళు పిచ్చి వాళ్ళు అంటారు. సో ఇట్లా దేవతారాధకులు పిచ్చి వాళ్ళు అనమాట. మూర్ఖులు, మందబుద్ధులు, అల్పజ్ఞులు ఎవరైతే దేవతల ఆరాధన చేస్తారో. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు నన్ను ఆరాధించండి అని మీకు ఫలిస్తాయని చెప్తున్నాడు. సో ఇక ఉదరానికి ఏ విధంగా ఆహారాన్ని ఇస్తే అన్నిటికీ సంతృప్తి అవుతాయో అదేవిధంగా కృష్ణుని మనం ఆరాధిస్తే అందరూ దేవతలు ఆటోమేటిక్గా సహజంగానే వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఇంకొక విధానం ఇవ్వబడింది, వృక్షపు వేర్లకు నీళ్ళు పోస్తే కొమ్మలకు ఆకులకు అన్నిటికీ నీళ్ళు వస్తాయి. ఎందుకు అక్కడే పోయాలనేసి ప్రశ్న అడగవచ్చు చిన్నపిల్లలు. పైన ఆకులకు పోయొచ్చు కదా, కొమ్మలకు పోయొచ్చు కదా, పళ్ళకు పోయొచ్చు కదా, పూలకు పోయొచ్చు, కింద ఎట్లా పోస్తుంది? కింద అది ఒక సహజమైనటువంటి విధానం. ఆ విధానంగా అన్ని కొమ్మలు, శాఖలు, పూలు, పళ్ళు అన్నీ కూడా సమృద్ధిగా పెరుగుతాయి. ప్రత్యేకంగా ఈ భౌతిక జగత్తు ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రావురవ్యం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. సో ఇది ఈ యొక్క మర్రి వృక్షం, అశ్వత్థ వృక్షం ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? తలకిందులుగా ఉంది. వేళ్ళు ఎక్కడున్నాయి? అక్కడ. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇదే చెట్టు, దీనికి వేయాలనేసి మర్రి ఊడలకు నిలువ వస్తున్నాం, మర్రి ఆకులకు నిలువ వస్తున్నాం, మర్రి గింజలు, బట్ వేళ్ళు అక్కడ ఉన్నాయి. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం మనం. సో బట్ వేళ్ళు అక్కడ ఉన్నాయి. సో అందువల్ల మనం వేర్లకు నీళ్ళు పోయాలి. మామూలుగా వేలు కింద ఉంటాయి, కానీ ఈ భౌతిక ప్రపంచంలో తలకిందులు అయిపోయింది అనమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో మనం ఆ సంతృప్తి కొరకై వేరు వేరు విధానాలు, కర్మకు, జ్ఞానానికి, ధ్యానానికి, ఇట్లాంటి ఇతర విధానాలకు దేవతలకు మనం ఆరాధిస్తున్నాం. సో కృష్ణుడే కేంద్ర బిందువుగా చేసుకోనంత వరకు ఎవరు సంతృప్తి చెందరు. చాలా సింపుల్. అది పూర్తి విశ్వాసం అనేది ఉండాలి. ఓకే, విష్ణువు గొప్ప అని తెలుసు, విష్ణువు గొప్ప అని తెలుసు, విష్ణుడు అధికని తెలుసు, కానీ అయినా సరే నేను కొంచెం దేవతారాధన చేస్తాను. సంవత్సరం ఒకసారి పండుగ చేసుకుంటే ఏమవుతుంది? నేను అట్లా వెళ్ళినప్పుడు అట్లా కొంచెం జస్ట్ నైవేద్యం పెట్టొస్తాను, కొంచెం దర్శనం చేసుకుంటాం. అంటే ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పూజ చేసాం, ఎలా వదిలేస్తాం? మా కుండ దేవత, లేదంటే మా ఇంటి దేవత, మా కుల దేవత, మా ఆరాధ్య దేవత, గ్రామ దేవత, తప్పేం లేదు కదా. మామూలుగా గోపికలు కూడా కాత్యాయని ఆరాధించారు, గోపికలు కూడా శివుని ఆరాధించారు. మనం ఎందుకు ఆరాధించకూడదు? తప్పేముంది? మనం వెళ్ళేసి మేము కృష్ణ భక్తిని కోరుకుంటాం. మేము రోజు శివాలయానికి దేవత వెళ్తాం, కానీ మేము కృష్ణ భక్తి కోసం కోరుకుంటాం. తప్పేముంది అందులో? గోపికలు చేసినటువంటి పని. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనే తద్ధామ వృందావనం రమ్యాకాశిత్ ఉపాసన వ్రజవధు వర్గే. వాళ్ళు వ్రజవధువులు, అత్యున్నతమైనటువంటి భక్తులు. వాళ్ళకి అడుగుజాడల్లో నడుమనేసి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. వాళ్ళు కాత్యాయని పూజ చేశారు, శివ పూజ చేశారు, మేము చేస్తున్నాం. మీరు ఎందుకు వద్దంట? ప్రశ్న. వాళ్ళు ప్రతిరోజు చేయలేదు. వీళ్ళు చెప్తారు, పిల్లలు చెప్తారు. బస్ సరి కూర్చోండి, అందరు ఇలా కూర్చోవాలి, ఇలా స్ట్రైట్గా. ముసలి వాళ్ళు అయితే వంగుతారు ఇట్లా. మేమంతా ముసలి వాళ్ళు అయిపోయాం, మీరు ఇంకా యువకులు కాబట్టి ఇలా కూర్చోండి. ఏకనా చెప్పు, ఎందుకు దేవతారం చేయకూడదు? గోపికలు చేస్తున్నారు, మనం చేయం. రాధారాణి కూడా చేసి వెళ్ళి కృష్ణ భక్తిని అడగవచ్చు కదా రోజు. తప్పేం? రోజు అక్కడ ఉంది కొంచెమే వెళ్ళేసి అడగవచ్చు. నాకు క్లాస్లో నిద్ర వస్తున్నాయి, బాగా వినాలనేసి దేవత ఆరాధన చేయొచ్చు కదా, తొందరగా ఫలిస్తుంది ఒక కోరిక. నెక్స్ట్ వేరే వాళ్ళు ఇంకా వేరే పెద్దవాళ్ళు ఎందుకు చేయకూడదు మనం? గోపికలు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు? బద్ధజీవులు పవిత్రతను, ప్యూరిటీ ఆఫ్ పర్పస్.
డివేట్ అయ్యే అవకాశం ఉంది. దేవతల దగ్గరికి వెళ్తాం, నాకు కృష్ణ భక్తిని కూడా ఇవ్వండి, అట్లే కొంచెం సైడ్ డిష్, కొంచెం డబ్బులు కూడా ఇవ్వండి, కొంచెం ఉద్యోగం కూడా ఇవ్వండి, కొంచెం దేవతల దగ్గరికి వెళ్తే డేంజర్, ప్రమాదం. గోపికలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కేవలం కృష్ణుడు తప్ప వేరే ఏం లేదనమాట. అన్య దేవతారాధన వాళ్ళకు. అన్య దేవత వాళ్ళు నారాయణనే లెక్క చేయరు. వాళ్ళు నారాయణనే అక్కడ ఇక్కడ వెళ్ళారు కృష్ణ అడుగుతున్నారు. వాళ్ళే అత్యున్నతమైనటువంటి రసంలో ఉన్నారు వాళ్ళు. ఇంకా శాస్త్రంలో చెప్పబడింది ఆ కాత్యాయని ఎవరంటే యోగమాయ, మహామాయ కాదు. మనం మూర్ఖులు అనుకుంటాం అంటే మహామాయ అనుకుంటాం. వాళ్ళు యోగమాయని పూజిస్తున్నారు, మహామాయని పూజించారు. శివుడు దేవత దగ్గర అనొచ్చు, వైష్ణవానాం యథాశంభు అనేసి మనం కూడా వైష్ణవుడు. బట్ ఉద్ధవుని యొక్క గుడి కూడా కట్టుకోవచ్చు, మనం ఉద్ధవుని కూడా పూజించవచ్చు. భాగవతంలో చెప్పబడింది ఇంకా శివుని కంటే ఉద్ధవుడు గొప్పవాడు, ఉద్ధవుడి కంటే ఇంకా గోపికలు గొప్పవాళ్ళు. దుర్గా మందిరం కంటే గోపికల మందిరాన్ని పెట్టచ్చు. ఇంకా గోపికల కంటే రాధారాణి గొప్పది, ఇంకా రాధారాణి పూజించవచ్చు కదా, శివుని ఎందుకు పూజించాలి? పర్టికులర్ శివుడే ఎందుకు? వైష్ణవానాం యథాశంభు అంటే భాగవతం శ్లోకంలో ఇవ్వబడింది. ఏమివ్వబడింది? నదులన్నింటిలో గంగ గొప్పది, శాస్త్రాలన్నింటిలో భాగవతం గొప్పది, వైష్ణవుల్లో అచ్యుత దేవానాం అచ్యుత ఒక శ్లోకం ఇవ్వబడింది. సో అది ఎగ్జాంపుల్కి ఇవ్వబడింది. అట్లనేసి ఇంకా శివుడు గొప్పవాళ్ళు కావాలని చెప్పట్లే. ఎస్, వైష్ణవులే శివుడు గొప్పవాడు. నారదుడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు భక్తులు. అట్లంటే వాళ్ళందరూ ఓన్లీ శివుడు కావాలి మీకు. వైష్ణవనం యథాశంభు అంటే కొందరు కారణం చెప్తాడు. వైష్ణవనం యథాశంభు, మనం గౌరవించాలా, శివుని ఆరాధించాలా. మనం మామూలుగా నవద్వీప పరిక్రమం చేసినప్పుడు శివుని యొక్క మందిరాలు ఉంటాయి, మనం ప్రణామం చేస్తాం, ప్రదక్షిణ చేస్తాం. వాళ్ళు ధామేశ్వరులుగా, వాళ్ళు అక్కడ ధామానికి ప్రొటెక్షన్గా, రక్షణగా వాళ్ళు ఉంటారు, క్షేత్రపాలకులుగా ఉంటారు వాళ్ళు. సో మనం కూడా ఒక మందిరం కట్టొచ్చు. ఈ పక్క క్షేత్రపాలకు శివుంది, ఈ పక్క దుర్గా, ఆ పక్క అది కట్టొచ్చు కదా. మనం బివిల్డర్ అయ్యే అవకాశం ఉంది, మోహం చెందే అవకాశం ఉంది. సో అందువల్ల వాళ్ళు కేవలం కృష్ణుని భర్తగా భావించడం కోసం వెళ్ళారు వాళ్ళు. మనం అంత లేదు. ప్రభుపాలను అడుగుతారు ఒకసారి, రూప కోసం భక్తి రసాంతంలో కూడా గణేష్ పూజన చేయాలని ఉంది, మనం ఎందుకు చేస్తలేం హరిభక్తి విలాసంలో? ఒకవేళ నెలకు $10,000 ఒకవేళ మీరు తీసుకురాగలిగితే చేయండి అని చెప్తారు. అంటే సర్కాస్టిక్, వ్యంగ్యంగా. అంటే ఒకవేళ ఓకే వస్తే మనం అంత పెద్ద ధనం తీసుకొని రాలేరు మీరు. వచ్చిన తర్వాత కూడా డేంజర్, ప్రమాదం. అది కృష్ణుని సేవలో ఉపయోగించి కూడా మన సొంత సేవలో కూడా ఉపయోగించవచ్చు. సో అందుకనే దేవతారాధన ప్రమాదం. బట్ మనం దేవతను నిందించాం. అట్లనేసి వైష్ణవనాం యథాశంభు, ఆయన కంటే గొప్ప వాళ్ళు శివుని వదిలేయం మనం. బట్ గౌరవిస్తాం శివునికి, దుర్గా గౌరవిస్తాం, అందరికి గౌరవిస్తాం, గౌరవాన్ని ఇస్తాం. ఇప్పుడు వాళ్ళ యొక్క స్థితి వాళ్ళది. సో ఇక్కడ హరిదాస్ ఠాకూర్ అదే వివరిస్తున్నారు. కృష్ణుడికి 64 లక్షణాలు ఉంటాయి, నారాయణకి 60 లక్షణాలు ఉంటాయి, శివుడికి 56 లక్షణాలు ఉంటాయి, జీవునికి 50 లక్షణాలు ఉంటాయి. సో 2 విస్తరణలు, స్వాంశ విభిన్నాంశ. సో ఇవన్నీ కూడా విభిన్నాంశాలు. దేవతలందరూ కూడా విభిన్నాంశాలు, శివుడు కూడా విభిన్నాంశ కిందకి వస్తాడు, స్వాంశ కాదు. సో విష్ణు యొక్క విస్తరణలన్నీ కూడా స్వాంశగా వస్తాయి. ఆ స్వాంశలో ఏదైనా మనం ఆరాధించవచ్చు, కానీ విభిన్నాంశలో ఆరాధించడానికి లేదు. సో అందువల్ల ఆ కృష్ణు యొక్క సుప్రీం పొజిషన్, విష్ణు యొక్క అత్యున్నతమైనటువంటి స్థానం, కృష్ణ యొక్క అత్యున్నత స్థానం మనం పూర్తిగా నమ్మి ఉండాలన్నమాట. కృష్ణ భక్తి సర్వకర్మకృత హోయ్. కృష్ణ భక్తిని మనం ఆరాధిస్తే, కృష్ణుని ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్టే. అందరికీ సహజంగానే అవన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి. అండ్ దేవతలందరూ కూడా, శివుడు అందరూ కూడా వాళ్ళు సంతృప్తి చెందుతారు. ప్రచేతస్కి చెప్తున్నాడు శివుడు, మీరు మూర్ఖులు, అసలు నాకెందుకు ఆరాధిస్తున్నారు? నా యొక్క యజమాని అక్కడ ఉన్నాడు, ఆయన ఆరాధించండి. వాళ్ళు యాక్చువల్లీ అవమానంగా ఫీల్ అవుతారు, ఎంబ్రేసింగ్గా ఉంటుంది, వాళ్ళకు సిగ్గుగా ఉంటుంది. వీళ్ళేంది పిచ్చి వాళ్ళు, ఈ మూర్ఖులు, ఈ బద్ధజీవులు
మాకంతా సేవ చేస్తున్నారు. అక్కడ విష్ణువు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అవన్నీ ఆరాధించకుండా మా దగ్గర ఈ అల్పమైన కోరిక వాళ్ళేం ఆనందపడరు. అంటే కొన్నిసార్లు మన సెంటిమెంట్ ఉంటుంది అనమాట. 30 ఏళ్ళు మనం సేవ చేసాం, పూజ చేసాం, రోజు నేను శివాలయంకి వెళ్ళేవాడిని, రోజు నేను దేవి దేవత ఆరాధన చేసేవాడిని, ఒకేసారి ఆపేస్తే వాళ్ళ కోపం వచ్చేసి అందువల్లనే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోవచ్చు. లేదు, మూర్ఖత్వం. యాక్చువల్లీ అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఇంకా. ఎందుకంటే మనం పరీక్షించడం కోసం కృష్ణుడు ఆ విధంగా కల్పించవచ్చు, మేబీ అయి ఉండొచ్చు ఆ విధంగా. కానీ వాళ్ళు ఆనందపడతారు ఇంకా కూడా. ఇంతకంటే ముందు చేసినటువంటి ఒక ఆరాధన కంటే కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నాడు ఈ బద్ధ జీవుడు ఎవరు. మాకు వాళ్ళ నుంచే శక్తి వస్తుంది, కృష్ణుడి నుంచే శక్తి వస్తుంది, మేము కూడా కృష్ణ యొక్క సేవకులమే, వీళ్ళు మూర్ఖంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. శివుడు ఇంకా ఆనందపడతాడు. రామనామాన్ని చేస్తే శివుడు ఇంకెక్కువ ఆనందపడతాడు శివనామం కంటే కూడా. శివుడు తనను ఆరాధించడం కంటే కూడా కృష్ణుని ఆరాధిస్తే ఆనందపడతాడు. అందుకనే శివుడు పార్వతి చెప్తున్నాడు, ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. అన్ని ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. కొందరు మర్రి చెట్టును పూజిస్తారు, కొందరు పామును పూజిస్తారు, కొందరు దేవతలను 33 కోట్ల దేవతలను పూజిస్తారు. ఎన్నో కోట్ల దేవతల ఆరాధనలు ఉన్నాయి భారతదేశంలో ప్రత్యేకంగా ఎక్కువ. ఎవరిని ఆరాధించాలో కన్ఫ్యూజన్గా ఉందనేసి పార్వతి అడుగుతుంది. పార్వతి సాక్షాత్ దుర్గాదేవి అడుగుతుంది. అప్పుడు శివుడు చెప్తాడు, విష్ణు ఆరాధన అత్యున్నతం, తర్వాత భక్తుల ఆరాధన గొప్ప చెప్పబడుతుంది. సో ఇక్కడ మనం స్పష్టంగా ఉండాలి ఈ తత్వంలో. మనం సెంటిమెంట్గా ఉండేసి మనం ఆలోచించకూడదు. శివరాత్రి కదా, మరి ఇన్ని సంవత్సరాలు నేను శివరాత్రి చేశాను, ఇప్పుడు శివరాత్రి చేయాలని అనేసి ఆ విధంగా మనం సింపుల్గా ఏమంటే అర్థం చేసుకో. ప్రభుపాల వారు ఏం చేయలేదు, ఇంట్రడ్యూస్ చేయలేదు. ఒకవేళ అట్లా అనుకుంటే ఆ ప్రభుపాల వారు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. రోజు తులసి పూజ పెట్టారు, తులసి కూడా భక్తురాలు, బట్ శివుడి పూజ కూడా పెట్టవచ్చు కదా రోజుకు 5 నిమిషాలు. వైష్ణవానం యథాశంభు కదా, రోజు అట్లీస్ట్ ఏకాదశి శివునికి అభిషేకం చేయొచ్చు కదా, నేను శివరాత్రికి ఒక అభిషేకం చేయొచ్చు కదా. ఏ పుస్తకాల్లో ఉంది, ఎక్కడ చెప్పలేదు. ఓకే, కొన్ని మందిరాల్లో చేస్తున్నారు, వాడు కొందరు చేస్తున్నారే కదా. ప్రభుపాల వారు ఏం చేశారు మనకైనా మన దైనందిక జీవితంలో కానీ, దైనందిక కార్యక్రమాల్లో కానీ, పుస్తకాల్లో కానీ దేవతలను ఆరాధించమని ఎక్కడైనా చెప్పారు. సో శ్రీ వైష్ణవులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు విషయంలో. అందుకని వాళ్ళు పూలి వచ్చి తినేసినా సరే దేవతల మందిరాల్లో వాళ్ళ అలో కూడా వెళ్ళారు, అనుమతించారు. పూలు వస్తుంది, వర్షం వస్తుంది అనేసి రామానుజాచార్య అనుయాలు ఎవరో అనుకో తెలియదు పేరు, వర్షం వస్తుంది లోపల అంటే లేదు, గొడుగు పట్టుకొని బయట ఉంటారు, లేదు వర్షం తెలుస్తా కానీ లోపలికి రారు. వాళ్ళు ఈవెన్ పూలు వచ్చి తినేసిందని కూడా వాళ్ళు దేవతల మందిరానికి వెళ్ళారు. ఎందుకట్లా? అది పాతివ్రత్యం అంటారు, పాతివ్రత్యం. సో పూర్తిగా ఒకే భర్త పైన విశ్వాసం ఉండాలి. ఇతర భార్యలతో పైన ఈవెన్ దృష్టి ఉన్నా, ఇతర భార్యను చూసినా, ఇతర భార్యతో మాట్లాడినా అది పాతివ్రత వేషగా పరిగణించాడు. చైతన్య చరిత్రంతో వివరిస్తున్నాడు కృష్ణాస్వామి. కృష్ణుడే ఒకరు మనకు భర్త. సో ఈ పాతివ్రత్యాన్ని మనం కలిగి ఉండాలి. ఏకైక నాథుడు కృష్ణుడే. సడన్గా ఒక సమస్య వచ్చింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక డివోటీ పాశ్చాత్య దేశంలో అనుకుంటా మహారాజ్ ఒక ఉపన్యాసంలో చెప్పారు. గోకుల్ ఎక్కడ విన్నాను. సో వాళ్ళకు పిల్లలు అవ్వట్లేదు, సంతానం అవ్వట్లేదు చాలా సంవత్సరాల నుంచి. పుత్రాతే క్రియతే భార్య, పుత్రులు ఉండాలా, సంతానం అనేది చాలా ముఖ్యం కుటుంబానికి. వాళ్ళు ఎన్నో ప్రయత్నిస్తున్నారు, ఎంతో చేస్తున్నారు. ఈవెన్ కృష్ణుడు కూడా ప్రార్థిస్తున్నారు. మనం ప్రార్థించకూడదు, బట్ ఇంకా వాళ్ళు గృహస్థులు కాబట్టి వాళ్ళకు గృహస్థ ధర్మాన్ని ఆచరించాలంటే పుత్రులు కావాలి, అవ్వట్లేదు. సో ఇక్కడ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారు. ప్రారంధం అంటే ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళారు. సో ఆయన చూశారు అన్ని విషయాలు చెప్పారు. సో ఎందుకు మీరు పుత్రులు జన్మించిన కారణం కూడా చెప్పారు. మీరు ఒకవేళ గణేష్ పూజ చేస్తే కానీ, గణేష్ అర్చన చేస్తే తప్పకుండా మీకు పుత్రులు లభిస్తారని చెప్పారు అనమాట. సో అప్పుడు మహారాజుని వచ్చి అడిగారు అనమాట. ఇప్పుడు మహారాజు ఒక్కరు అంటే వాళ్ళు కూడా చేయాలని ఏం లేదు, బట్ జస్ట్ చెక్ చేశాను. అందుకని మిగతా భక్తులను చెప్తున్నారు, పర్లేదు మీ భక్తులు ఒకవేళ గణేష్ వల్ల పుత్రులు అయితే వాళ్ళు కృష్ణుడికి ఇవ్వండి, కృష్ణ భక్తుల్ని చేస్తారు కదా వాళ్ళు. ఏమే గణేష్ కూడా యత్పాద పల్లవయుధం విధాయకం మా ద్వందే ప్రణామం, మీకు కష్టాలు వచ్చినాయి, ఏముంది ఆరాధిస్తే తప్పేముంది. కానీ వాళ్ళకి ఇష్టం లేదు. సో మహారాజు కూడా వద్దన్నారు. సో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకో 5 సంవత్సరాలు అయిపోయింది. కృష్ణ యొక్క నామాన్ని జపం చేస్తున్నారు, కృష్ణ యొక్క సేవ చేస్తున్నారు. 5 సంవత్సరాల తర్వాత సమ్మర్ అదర్ దే గాట్ చిల్డ్రన్స్, ఎట్లా పిల్లలు వచ్చారు. సో అప్పుడు వాళ్ళకి అర్థమైందన్నాడు, మేము గణేష్ చెప్పినప్పటికి కూడా మేము అది లేదు. అప్పుడు కృష్ణుడి పైన ఇంకా విశ్వాసం పెరిగింది వాళ్ళకు. అదే అప్పుడే గణేష్ కోసం ఉంటే
జీవితాంతం ఉంటుంది. ఎనీ కృష్ణుని సేవ చేస్తున్నాం, బట్ మనం గణేష్ వల్లనే పిల్లలు పడ్డారు. కొంచెం చిన్న గణేష్ పెట్టుకుందాం రోజు ఇంట్లో. చిన్న గణేష్ అంతే, తొండంతో చిన్న గణేష్. ఒకసారి ఇట్లే జరిగిందంట. ఒక మందిరంలో అతను విరాళం ఇచ్చేటువంటి వ్యక్తి, మీరు మందిరంలో గణేష్ పెట్టండి అని అడిగాను అనమాట. నేను ఇన్ని ఇస్తాను, ₹1,00,00,000, చాలా పెద్ద అమౌంట్ ఇస్తాను. మామూలుగా ఏంటంటే మహారాష్ట్రలో ఎక్కువ గణేష్ పూజ చేస్తూ ఉంటారు. సో మందిర అధ్యక్షుడు అనుకున్నా, సరే ఏదో విధంగా ఈయన డబ్బులు ఇస్తారు కదా, కృష్ణుడి సేవలు ఉపయోగపడతాయి. ఈయన మన సాంప్రదాయం కూడా మనం వ్యతిరేకించడం కాదు. అండ్ ఇట్లా పైన కృష్ణుడు ఉన్నాడు, తర్వాత నరసింహదేవ పంచుతారు, గురు పరంపర అక్కడ కింద పెట్టేసాం. ఏముంది, అయ్యేది గణేష్ పెడితే నష్టం ఏం లేదు అనేసి అట్లీస్ట్ డొనేషన్ వస్తుంది. మనం పూజిస్తాం కదా అందరినీ, తప్పేం లేదు. మనం రోజు బ్రహ్మసంహిత కూడా చదువుతుంటాం అభిషేకంలో, అందులో సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మహారాజ్ పరంపర భక్తి అస్మాన్ విజిట్ చేశారు. ఏమిది ఇట్లా అంటే, మహారాజ్ ఇట్లా కొందరు ఒక వ్యక్తి ఇట్లా అడిగాడు. బట్ అట్లనే ప్రభుపాద ఏ మందిరాన్ని ఇక్కడ స్థాపించలేదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అది గణేష్ వచ్చిన తర్వాత మందిరంకు భక్తులు పెరిగిపోయారు. ఎందుకంటే అక్కడ గణేష్ కోసం వస్తున్నారు ఎంతో. ఆయన అనుకున్నాడు మందిరం, ఈ విధంగా ఎట్లా కృష్ణ భక్తులు ఎక్కువ సంఖ్య పెరిగింది అనుకుంటున్నాడు. ఇటు డొనేషన్ వచ్చింది, ఇటు కృష్ణ భక్తుల సంఖ్య పెరిగింది, చాలా బాగుంది. మంచిగా ఉంది, ఇన్ని రోజుల నుంచి చేస్తే బాగుంది అనుకున్నాడు. కానీ మహారాజ్ ఏం చెప్పారంటే, ఇప్పుడు గణేష్ వస్తుంది, తర్వాత పక్కకు దుర్గా వస్తుంది, తర్వాత శివుడు వస్తాడు, తర్వాత కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాయి. ఆ పైన స్టెప్ వెళ్తే ఇంకా పైన పెడితే ఇంకా కృష్ణ భక్తులు ఎక్కువ తయారు చేయొచ్చు మేబీ. మొత్తం రాధామాధవం తీసేస్తాం, తర్వాత అక్కడ దాని విగ్రహాలు అవుతాయి. తర్వాత లోపల పెట్టుకుంటాం రాధామాధవ్. ఫస్ట్ దేవతల ఆరాధన తీసుకొని వస్తాం, తర్వాత కృష్ణుడి దగ్గర తీసుకొని, ఈ విధంగా సాంప్రదాయం అనేది భ్రష్టం అయిపోతుంది, మన దేవత ఆరాధన మిగిలిపోతాం మనం. అదే జరిగింది ఒక మందిరంలో. ఇట్లే శివరాత్రి రోజు మొత్తం ఓం నమః శివాయ చెప్పారు, ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పలే మన మందిరంలో. అంటే ఏంటంటే బయటి వాళ్ళు వస్తే నమః శివాయ అని చెప్తే ఎక్కువ మంది వస్తారని చాలా మంది వచ్చారు, కొన్ని లక్షల మంది జనాలు వచ్చారు, అభిషేకం చేశారు. కానీ హరే కృష్ణ మంత్రం లేదు. మరి హరే కృష్ణ మంత్రం చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు అనేసి వాళ్ళు నమః శివాయ చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రోజుకు ఇంకా నిన్న చాలా బాగుంది, 24 గంటలు నమః శివాయ చేసాం, రోజు గంట సేపు చేద్దామని వాళ్ళ కోరికలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం బద్ధ జీవులం, బివిల్డర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల మన యొక్క ఏకాగ్రతను డైవర్ట్ చేయకూడదు ఎక్కడికి కూడా. అందుకని ప్రభుపాదులు చాలా ఏమాత్రం డైవర్ట్ చేయలే. యాక్చువల్లీ ఉంది హరిభక్తి విలాసలో చాలా ఉన్నాయి దేవతారాధన గురించి, ఇది సంథింగ్ అట్లా. కానీ మనకు తెలుసు శాస్త్రాన్ని కూడా, అందుకని గురువు ఓన్లీ శాస్త్రం చెప్పలే, అందుకని గురువు అవసరం, తర్వాత ఆచార్యులు కూడా అవసరం మళ్ళీ. అందుకని ఒకవేళ గురువు చెప్పినా ఇది ఆచార్యులు చెప్పిందా, ఒకవేళ ఆచార్యులు గురువు చెప్పింది శాస్త్రంలో ఉందా, ఒకవేళ ఈ శాస్త్రంలో ఉన్న ఇది క్రాస్ చెకింగ్ అనమాట. ఈ ముగ్గురు గురు సాధు శాస్త్ర వాక్య చిత్తితే కొరి ఐక్య అరణ కొరియమని ఆశ. అందుకని మనం ఉదయం గురు పూజలో ఇది ఎవడతాం. ఇంకో నరతంద సాంగులో 3 ఉంటాయి, గురు సాధు శాస్త్ర వాక్య చిత్తితే కొరి ఐక్య అరణ కొరియమని ఆశ. మా గురువు చెప్పారు చేస్తున్నాం, మరి ప్రభుపాద చెప్పలేదు, ఆచార్యులు చెప్పలేదు. నేను ఒక బుక్లో హరిభక్తి విలాసంలో ఉంది, శివ పూజ చేయొచ్చు, దేవి పూజ చేయొచ్చు. గురువు చెప్పలేదు, తర్వాత ఆచార్యులు చెప్పలేదు, అవకాశం లేదు. సో అందువల్ల దేవతల యొక్క ఆరాధన అయితే వాళ్ళపైన విశ్వాసం కలుగుతుంది, వాళ్ళపైన విశ్వాసం పెంచుకుంటారు. ఏ మాత్రం కొంచెం కూడా మన లోపల ఉండకూడదు, దేవతల పట్ల ఇంకా అటాచ్మెంట్, అనురాగం అనేది ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, నామం పట్ల అనురాగం ఉండదు. ఏముంది లేదు శివ అంటే ఒకసారి అంటే ఏముంది, నేను రోజు నమః శివాయ చేసేవాడిని, రోజు ఒక్కసారి అని అంటాను నేను శివుడి కోసం. ఉన్నారు అట్లా చాలామంది. ఇంకా కూడా ప్రత్యేకంగా గృహస్థుల ఇళ్ళల్లో, మందిరాల్లో తక్కువ, కానీ గృహస్థుల ఇళ్ళలో ఇంకా కూడా సైడ్కి పెట్టుకుంటారు, ఈ సెల్ఫ్లోనో ఆ సెల్ఫ్లోనో బొమ్మల సెల్ఫ్లోనో పడేయలేకుండా అప్పుడప్పుడు ఇట్లా దండం పెట్టుకుంటారు, అప్పుడప్పుడు అగరబత్తి ఇస్తుంటారు, అప్పుడప్పుడు ఒక పువ్వు పెడుతూ ఉంటారు. చాలా అటాచ్మెంట్ ప్రత్యేకంగా భారతదేశంలో, ప్రత్యేకంగా గ్రామాల్లో ఎక్కువ ఉంటుంది, సిటీలో ఉండవాలి లేదు కానీ వాళ్ళు చాలా ఉంటుంది అన్నమాట. దేవీ దేవతలు అంటే ప్రాణం, వాళ్ళు అన్నీ వదిలేస్తారు కానీ దేవీ దేవతలను వదిలేయరు. సో మన ప్రాణనాథుడు కృష్ణుడు, వేరే వాళ్ళపైన ఏమి మనం ఆటోమేటిక్గా అక్కడ శివాలయం వస్తే ప్రణామం చేస్తాం అంతే, కానీ రోజు ప్రత్యేకంగా సందర్శించాల్సిన అవసరం లేదు. మనం ప్రత్యేకంగా దేవతల ఆరాధన ప్రతిరోజు మన మార్నింగ్ ప్రేయర్స్లో మరి ప్రభుపాద అలో చేయొచ్చు కదా, గోవిందమాది పురుషంగంలో అట్లే వేరే ప్రేయర్ పెట్టవచ్చు కదా, అవసరం లేదు మనకు. యాక్చువల్లీ దేవతారాధన అనేది మన భక్తికి ఆటంకం, కలత. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి అది కలతపరుస్తుంది మన యొక్క భక్తికి. ఇంకా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి ఈ విధంగా బివిల్డర్ అయినటువంటివి. ఇట్లా మందిరం ముందు గణేష్ పెడితే ఎక్కువ మంది వస్తారనేసి, మందిరంలో పైన పెడితే అట్లీస్ట్ శివుని చూసి వస్తారనేసి, ప్రచారం కోసం అనేసి, ఇట్లా అనేసి జనాలను డైవర్ట్ చేద్దామనేసి, ఆ విధంగా చేయకూడదు.
పురాణంలో ఇవ్వబడింది, దేవతారాధనకు ఆసక్తులు అవుతారు, తర్వాత నాస్తికులుగా మారకుండా తర్వాత వాళ్ళు కృష్ణులు, మరి పరోక్ష విధానం. ఇప్పుడు మనం పవిత్ర భక్తియుక్త సేవ ఇస్తున్నాం ప్రజలకు మనం చెప్పొచ్చు. అట్లనేసి మనం చెప్పే విధానం ఉండాలా. సో మీరు ఫస్ట్ కృష్ణ ఆరాధించండి అని చెప్తూ క్రమక్రమంగా వాళ్ళే వదిలేస్తారు. తీసేయాలని బయలుదేరాల్సిన అవసరం లేదు ఫస్ట్ డేనే, గ్రాడ్యువల్గా తీసేయాలి. బట్ అట్లనేసి 10 ఏళ్ళు 5 ఏళ్ళు దీక్ష అయిన తర్వాత కూడా ఇంకా కూడా దేవతారాధన చేస్తూ ఉంటే, అందుకనే భక్తులు దీక్ష తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ అటాచ్మెంట్ వదిలేసిన తర్వాతనే తీసుకోవాలి దీక్ష. ఇంకా కూడా సంవత్సరం చేస్తున్నాం, పండుగలు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేసి కులదేవతలతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఊళ్ళలో ఒక మూఢనమ్మకం అన్నది, కులదేవత ఆరాధన చేయకుంటే మా ఇల్లు కాలిపోయింది, మాకు ఇట్లా అయిపోయింది, మాకు అట్లా అయిపోయింది, మా ఆవు పోయింది, మాది అందరికి రోగాలు వస్తున్నాయి, ఇట్లా చేయడం వల్ల అట్లా అవుతుంది, అట్లా వాళ్ళకి అదే ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వృద్ధులు వాళ్ళకు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు శపిస్తారు కూడా గ్రామ దేవతలకు, వాళ్ళ శపం జరుగుతుంది, శాపం ఇస్తుంటారు వాళ్ళు. చాలా ప్రమాదం అనమాట. సో అటాచ్మెంట్ మొత్తం వదిలేయాలన్నమాట, మొత్తం తీసేయాలి. మన ఇంట్లో ఏమైనా దేవీ దేవతలు ఉంటే మొత్తం తీసి పారే నదిలో వేయచ్చు విగ్రహాలు. నది పారుతుంటుంది కదా, అందులో వేస్తే తప్పేముండదు. ఆ విధంగా ఏమవుతుంది, సముద్రంలోకి వెళ్తుంది. సో ఆ విధంగా అపరాధం ఏం కాదు. సో ఇక్కడ హరిదాస్ ఠాకూర్ అదే చెప్తాను, దేవతారాధన అనేది నిషేధించబడింది. సో ఏ గృహస్థ విత్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు షుడ్ అన్హెజిటేటింగ్లీ వర్షిప్ లార్డ్ విష్ణు విత్ హిస్ ఎవ్రీ డీడ్. అన్నీ కూడా గృహస్థులు అనుకోవచ్చు, నేను బ్రహ్మచారి మీ సన్యాసులు అట్లా మాట్లాడతారు, మేము గృహస్థులకు మాకు ఎన్నో సంస్కారాలు ఉంటాయి అండి. దాన్ని కూడా హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. నిష్కాది సంసనాంత సంస్కారయత తాహతే పూజ్యతే కృష్ణ వేద మంత్రమథ. అంటే మామూలుగా రిచువల్స్లో, సంస్కారాల్లో ఏంటంటే దశవిధ సంస్కారాల్లో దేవతారాధన కూడా ఉంటుంది, స్మార్తులు చేసేటువంటి సంస్కారాలు. కానీ మనకు శ్రీల సనాతన గోస్వామి ఈ సంస్కారాల గురించి, గోపాల్ భట్ట గోస్వామి వేరే ఇచ్చారు. ఆ మంత్రాల్లో వాళ్ళు ఈ ఉదాహరణ గణేష్ మంత్రం ఉంది. అసలు గణేష్ మంత్రం ఏం తెలుసా? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం. ఎవరు శశివర్ణం అంటే? శుక్లాం భరధరం విష్ణు. విష్ణు అంటే ఎవరు? విష్ణు. శశివర్ణం చతుర్భుజం. చతుర్భుజం ఎవరు? విష్ణు. చతుర్భుజం ప్రసన్నవదనం. ప్రసన్నవదనం ఎవరికి ఉంటుంది? విష్ణు. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞో ప్రశాంతయే. అసలు చాలా మందికి తెలియదు ఇది విష్ణు మంత్రం. మీరు ఈశోపనిషత్తులో చూస్తే ఈ విషయం ఇది ఆ కామెంటరీలో ఉంటుంది అనమాట, ఆచార్యులు ఇచ్చినటువంటి కామెంటరీ. మనం విష్ణుని ప్రార్థిస్తాం మొట్టమొదట, కానీ అందరూ అది గణేష్ మంత్రం అనుకుంటారు. అది విష్ణు కోసం కీర్తించబడింది వేదాల్లో, ఉపనిషత్తులో ఇవ్వబడింది. శుక్లాం భరధరం, శుక్లాం శశివర్ణం. సో ఇక్కడ గణేష్కి వచ్చినటువంటి స్ట్రెంత్ నరసింహదేవుడు వచ్చేసి మన విఘ్నాల కోసం నరసింహదేవుడు ప్రార్థిస్తాం. తర్వాత గురు పరంపరను మనం చేస్తాం. అందుకని మనం యజ్ఞంలో అందరిని పిలవడానికి అదే వాళ్ళు ఏమంటారంటే కంపల్సరీ విగ్రహారాధన చేయాల్సిందే యజ్ఞాల్లో. అష్టదిక్పాలకులకు స్థానం లేకుండా నేను యజ్ఞం ఎలా చేస్తున్నాను అంటారు వాళ్ళు. వాళ్ళకి స్థానం ఇవ్వాల్సిందే. కానీ మనం అందుకనే గురు పరంపరకి ఇస్తాం ఆ స్థానం. మామూలుగా శ్రీ వైష్ణవులకు ఏంటంటే వాళ్ళకు విశ్వక్సేనుడు ఉంటారు, సేమ్ గణపతి లాగానే ఉంటుంది ఆయనకు, కానీ ఆయన విశ్వక్సేనుడు. అండ్ ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ వరల్డ్లో కూడా వైకుంఠ లోకాల్లో కూడా దేవతల యొక్క పేర్లు ఉన్నాయి. గోకుల్ చంద్రప గోలోక సెమినార్లో చెప్పారు. సో ఆ సేమ్ పేర్లే ఈ దేవతలు వచ్చి రిఫ్లెక్షన్ అనమాట, ప్రతిబింబం. అక్కడ కూడా ఇంద్రుడు ఉంటాడు, అక్కడ కూడా గణేష్ ఉంటాడు. అంటే విష్ణు అవతారాల్లో కూడా, అంటే ఈ చతుర్వ్యూహం, ద్వితీయ చతుర్వ్యూహం, ఎక్స్పాన్షన్ ఉంటాయి కదా, దానిలో కొన్ని దేవతల పేర్లు కూడా ఉన్నాయన్నమాట. ఆ దేవతలు అన్ని పేర్లు, అన్ని నామాలు భగవంతుడి నుంచే వచ్చినటువంటివి. సో వాళ్ళు దేవతలు తీసుకున్నారనమాట. సో వాళ్ళు అందుకని విశ్వక్సేను పూజిస్తారు ఈ యజ్ఞాల్లో, వీళ్ళని వాడరనమాట. అండ్ ఈ సంస్కారాల్లో ఏది కూడా ఇక్కడ గర్భధాన సంస్కారంతో ఎండింగ్ ఎట్ క్రిమేషన్ గ్రౌండ్, ఈవెన్ చివరి సంస్కారం, అంత్య సంస్కారం వరకు కూడా యూ షుడ్ వర్షిప్ ఓన్లీ లార్డ్ విష్ణు, నాట్ దేవతాస్. ఎందుకంటే ఈ సంస్కారాలు అన్నీ ఉంటాయి మంత్రాలు. మొన్న అక్కడ పిండ ప్రదానం కాదు, యాక్చువల్లీ జస్ట్ అది కలపడం కోసం వెళ్ళాం మనం శ్వేతదీపంకు, కూర్మక్షేత్రంకు. ఆయన అన్ని మంత్రాలు నేను చెప్పాను, ఏ దేవతను కూడా ఆరాధించొద్దని చెప్పాను. అయినా వాళ్ళకి మంత్రాలు వస్తాయి, అది అసలు అవసరం లేదని. ఓ విధంగా ఎట్లా నవగ్రహాలు కూడా, ఉదాహరణకు శివుడికి ఆరాధించకుండా దక్షయజ్ఞం ఫెయిల్ అయిపోయింది, నవగ్రహాలు లేకుండా ఎట్లా ఫెయిల్, వాళ్ళు చాలా భయం అనమాట. ఆ పూజలు భయపడిపోతారు అనమాట వాళ్ళు, నవగ్రహాలు శపిచ్చేస్తాయని. ఇప్పుడు మనకు అవసరం లేదు, మనం అందుకని మంగళాచరణ చేస్తాం, గురు ప్రణామం. ఏదైనా ప్రారంభోత్సవం కానీ ఏదైనా సరే మనకు
గురు పరంపర వాళ్ళన్నీ కూడా విఘ్నాలు తీసేస్తారు. వాళ్ళ ప్రారంభం మనకు అనమాట. సో వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటే మనకు చాలా. అప్పుడు గణపతి అవసరం ఉండదు, నవగ్రహాలు అవసరం ఉండదు. ఈ అష్టదిక్పాలకులందరూ కూడా కృష్ణుని ఆజ్ఞ ద్వారా వీళ్ళు వర్తిస్తూ ఉన్నారు. మనం అట్లనే అష్టదిక్పాలకులను నవగ్రహాలను మనం నిందించాం, కానీ వాళ్ళు గౌరవిస్తాం. బట్ వాళ్ళ యొక్క కంట్రోలింగ్ కృష్ణుడు. సో అందుకనే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదనమాట. ఈవెన్ పిండ ప్రదానంలో కూడా, పితరులను అర్పించడంలో కూడా గృహస్థులందరూ కూడా ఈ దేవత ఆరాధన మానివేయాలన్నమాట. శ్రద్ధ పితర్స్ లేకుంటే వాళ్ళ యొక్క భక్తి అనేది బ్లాక్ అయిపోతుంది. అందుకని కృష్ణుడి యొక్క శక్తిని అందిస్తున్నాడు శివుడికి, బ్రహ్మకు, గణేష్కు, సూర్యునికి. వాళ్ళు దేవతా సేవకులు, వాళ్ళ సేవకులు, భగవంతుని యొక్క సేవకులు. కృష్ణుడు చెప్తున్నాడు వాళ్ళందరూ నా సేవకులు, భగవంతుని యొక్క సేవకులు మనం చూడాలి. కాకుండా వాళ్ళు భోగం కావాలి, వాళ్ళకి సేవ కావాలి, అంతే తేడా. దాన్ని భోగోన్ముఖ భక్తి అంటారు. వాళ్ళకు భోగం ఉండాలి, సేవ ఉండాలి. భగవంతుడు సేవ చేస్తున్నాడు, ఇంద్రుడు గొప్పవాడు చాలా. భగవంతుని యొక్క ఆర్డర్ ప్రకారమైన సృష్టి యాజమాన్యం చేస్తున్నాడు. చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మన దేవతలకు. వాళ్ళంతా అంటే వాళ్ళు లేకుండా నడవదు. అంటే వాళ్ళు ఎంపవర్మెంట్ చేయబడ్డారు భగవంతుని ద్వారా. వాళ్ళు లేకుండా నడవడానికి నడుస్తుంది. డైరెక్ట్ కృష్ణుడు కూడా ఇవ్వచ్చు, మనకు తెలుసు కదా. ఆ గడ్డి పూజ తీసుకొచ్చి వాయుదేవుడు కదిలించలేడు, అది తడపలేడు, అది ఫైర్ కూడా చేయలేడు అగ్నిదేవుడు. అప్పుడు వాళ్ళందరికీ అర్థం అవుతుంది ఎవరు ఇది ఒకటే ఓన్లీ కృష్ణుడు చేయగలుగుతాడు అంతే. ఆయన కృష్ణుడే, ఎవరు చేయలేరు అది. ఎందుకంటే గడ్డి పూజ కలుగుతుందంటే కృష్ణుడు. ఈవెన్ వాయుదేవునికి ఉన్న శక్తి, అగ్నిదేవునికి ఉన్న శక్తి, వరుణదేవునికి ఉన్న శక్తి, 33 కోట్ల దేవతలకు ఉన్న శక్తి కృష్ణుని నుండే వస్తుంది. వాళ్ళు స్వతంత్రులు గారు, వాళ్ళు అధికులు గారు అనేది మనం స్పష్టంగా తత్వపూర్వకమైన అవగాహన ఉండాలా. ఆ విధంగా మనం ప్రవర్తించాలా. అప్పుడు మనం రెండవ అపరాధం నుంచి బయటపడతాం. తర్వాత భగవంతు యొక్క నామరూప గుణలీలలు కృష్ణుడికి వేరుగానే భావించకూడదు. యహ ఇహ గుణ నామాది సకలం. ఇంకొక అర్థాన్ని కూడా ఇచ్చారు ఇక్కడ, అది ఇంతకుముందు చర్చించాం మనం. ఓకే, ఇది రెండవ అపరాధం. తర్వాత మూడవ అపరాధం ఏమి? గురోర్ అవజ్ఞ. గురువును ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం. తర్వాత అతన్ని సామాన్య వ్యక్తిగా భావించడం అనేసి దానిలో యాడ్ చేస్తారు దాన్ని. కొన్నిసార్లు దేవతల యొక్క ప్రసాదాలు ఇస్తుంటారు. మన సత్యనారాయణ ప్రసాదం తీస్తే అందరూ మంచిగా పుష్టిగా భుజించారు, మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో హరిదాస్ ఠాకూర్ చెప్తున్నాను, నేను ఒక శ్లోకం చదువుతాను. ఆ సైడ్ పాయింట్ మళ్ళీ మీ పాయింట్కి వస్తాను. ఈవెన్ సత్యనారాయణ స్వామి విష్ణు అని భావిస్తారు వాళ్ళు. ద మాయావాదీస్ వర్షిప్ లార్డ్ విష్ణు అండ్ ఆఫర్ థింగ్స్ టు హిమ్. అవుట్ ఆఫ్ ఫియర్ ద డివోటీస్ విల్ నాట్ యాక్సెప్ట్ ద రెమినెన్స్ ఆఫ్ దోస్ ఆఫరింగ్స్. మాయావాది గణయాది విష్ణు పూజ కరే ప్రసాద నిర్మల భక్తి నాహి లాయే దారే. హరిదాస్ ఠాకూర్ చెప్తాను. ఎందుకంటే ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం చూడొచ్చు, అందరి దేవతలను సమానంగా చూస్తారు. విష్ణువు కూడా ఒక సమానంగా భావిస్తారు. అంటే మాయావాదులు ఆ విధంగా భావిస్తారు, అందరి దేవతలు సమానంగానే. పంచోపాసన అంటే అదే, విష్ణువు, దుర్గా, సూర్య, గణేష్ 5 సమానంగా భావిస్తారు. అంటే మాయావాదులు. వాట్ టు స్పీక్ ఆఫ్ శ్రీశైలం. ఈవెన్ శివుడిని, విష్ణువుని కూడా వాళ్ళ. అందుకని మేము బయట విష్ణు టెంపుల్ వెళ్తే కూడా కొంచెం ఆలోచిస్తాం అనమాట, ఎవరు ఉండారు, ఏం చేశారు. ఎందుకంటే వాళ్ళు విష్ణువుని ఏ విధంగా ఆరాధిస్తారు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు శివ మందిరం ఉంది అంబావేల్లో. ఆ ప్రసాదం మనం తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు సమానంగా భావిస్తారు. ఎందుకంటే ఆ భావన ప్రకారం చిన్మయ మిషన్లో కూడా కృష్ణుని ఆరాధిస్తారు, మనం తీసుకోం అక్కడ ప్రసాదం. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇస్తారు, మనం తీసుకోం. మరి ఏం చేయాలని తర్వాత విషయం. సో మనం మూర్ఖంగా ప్రవర్తించొద్దు. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. అందుకని భక్తులు భయపడతారనమాట. ఓ వీళ్ళు మాయావాదులు, వీళ్ళు ఏంటంటే దేవతారాధకులు, ఓ వీళ్ళు ఆరాధిస్తే మరి విష్ణువు సమానంగా భావిస్తారు. ఈవెన్ విష్ణు నుంచి వచ్చిన, విష్ణు మందిరం నుంచి వచ్చిన జాగ్రత్త వహించి వాళ్ళు తీసుకోరు అనమాట. ఇప్పుడు బాలాజీ టెంపుల్ అని ఉంది, బాలాజీ టెంపుల్లో పూజ చేసి ఆయన ఏం చేస్తాడు ఎవరు తెలియదు. మరి ఒక పక్క సిగరెట్ తాగితే ఇంకో పక్క బాలాజీ పూజ చేస్తూ ఉంటారు. మన అది ఆ పూజారి ఉన్నటువంటి ఎట్లా తీసుకుంటాం, ఈవెన్ జనరల్ టర్మ్లో కూడా. అందుకని భక్తులు ఇచ్చినా తీసుకుంటాం. కొన్నిసార్లు సింహాచలం, మనం ఇక్కడ యాదగిరిగుట్ట, తర్వాత బాలాజీ, అట్లాంటి బాలాజీలో కూడా మరి ఎవరు చేస్తున్నారు ఆ లడ్డూలు చూడాలి. బట్ ఎనీవే అది స్పెషల్. తిరుపతి అక్కడ ఎవరు చేసినా కానీ కొంచెం మనం తీసుకుంటే మంచిదే. అట్లనేసి పూర్తిగా అవమానంతో కూడా వేయకూడదు. బట్ ఇంకా దేవతల నుంచి వస్తే, ఇప్పుడు ఒకవేళ ఈవెన్ వాళ్ళు రిలేటివ్స్ తెస్తే తీసుకోకూడదు. బట్ ఈవెన్ మనం వెళ్తే కూడా, అక్కడ మొన్న వెళ్ళాము, అక్కడ సోమనాథులో అదంతా కూడా ఆయన యాష్ ఇస్తారు, అది బూడిద ఇస్తారు శివుడిది. సో తీర్థం ఇస్తారు.
తీర్థం కూడా ఇస్తారు. సో అందరూ తీసుకోలేదు. మహారాజు కూడా వచ్చారు, తీసుకొని తీర్థం తీసుకొని అక్కడ వేసాను. అండ్ బూడిద తీసి అక్కడ పక్క, ఎందుకంటే తీసుకోకుండా వాళ్ళు పూజలు కొంచెం అఫెండ్ అవుతారు. సో వాళ్ళు తీసుకుని కూడా పక్కకి వేసారు. మనం శివుడు ఒక ప్రసాదం మనం తీసుకోం. ఎక్కడ తీసుకోవచ్చు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక ఆదర్శం చేయించడం కోసం ఒక శివుడి యొక్క లింగాన్ని పెడతారనమాట. ఆ కృష్ణుడికి ఆరాధిస్తాడు, అదే ప్రసాదం అక్కడికి వెళ్తుంది. లేక పూరిలాగా, పూరిలో ప్రతిరోజు ప్రసాదం అక్కడ వెళ్తుంది. సో అక్కడ ఆ విధంగా భావంతో వాళ్ళ పూర్తి అవగాహన ఉండాలి మళ్ళీ ఆ పూజలకు. కృష్ణుడే సర్వస్వం. అప్పుడు అట్లాంటి స్పెషల్ ప్లేస్ చాలా తక్కువ. అది ధర్మస్థలంలో జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు ఎట్లా ఉందో మరి ధర్మస్థల పూజల వరకు ఎంత అవగాహన ఉందో. సో మనం శ్రీశైలం వెళ్ళినా, శ్రీశైలం నుంచి వచ్చినా మనం ప్రసాదం తీసుకోము శివుడిని. అది నిరాకరించడం కాదు. అది మనకు అంత కావాలి. ఓ వైష్ణవ ఉచ్చిష్ట కావాలంటే మనం కృష్ణుడికి ఆరాధించి మనం శివలింగం తెచ్చుకొని పెట్టుకొని చేయాలా? ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే మనం ఆఫరింగ్ తర్వాత తీసేటప్పుడు ఏం చేస్తాం, అందరికీ ఇస్తాం ఆఫరింగ్. గురు పరంపర నుంచి మళ్ళీ వాళ్ళు తీసుకున్న తర్వాత ఆఫరింగ్ క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ గురు పరంపరకు మళ్ళీ పెడతాం అనమాట. ఫస్ట్ టైం వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం. సో ఆ విధంగా వైష్ణవులే కదా గురు పరంపర, మంజరీస్ వాళ్ళంతా. సో శివుడు కూడా వాళ్ళతో అసోసియేట్ చేసి తీసుకుని వస్తాడు. నో ప్రాబ్లం. రోజు మనం శివుడు ఉచ్చిష్ట కూడా తింటున్నట్టే. నారదుడు శివుడు వాళ్ళ ఒక్కోసారి వచ్చేసి నైవేద్యం తీసుకోవచ్చు, మహాప్రసాదం తీసుకోవచ్చు. ప్రత్యేకంగా అవసరం లేదు. అది వాళ్ళు బాధపడతారు తీసుకోకుంటే. ఏం చేస్తాం, అది మన చెట్లకి వేసేయచ్చు. ఎందుకంటే అది వేరే వాళ్ళకి ఇస్తే కూడా మనం ఒక మాయవాదాశ్రంకి ఇట్లా వెళ్తే వాళ్ళు ఇచ్చారు ఫోర్స్గా. అది ఏం చేయాలని మాకు డిస్కషన్ జరుగుతూ ఉంది అనమాట. కుక్కకి ఇస్తే కుక్క కూడా మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇంకా మనుషులకైతే ఇవ్వము. ఇట్లా మళ్ళీ కుక్కకి ఇద్దామా, పందికి ఇద్దామా, లేదా నెలకకి ఇద్దామా, మరి ఎట్లయినా మాయవాద, అది మాయవాద అయిపోతుందేమో నెక్స్ట్ జన్మలో. అట్లా చర్చలు అవుతుంది. అప్పుడు ఒక డివోటీకి ఫోన్ చేశాను, సీనియర్ డివోటీ ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పాడంటే, మామూలుగా ధాన్యం అనేది కూడా వృధా చేయకూడదు, ఎందుకంటే వండినటువంటిది. సో ఆ హయ్యర్ పర్పస్లో మీరు జంతువులకు ఇచ్చేయండి అని చెప్తారనమాట. మన వాళ్ళు టూ మచ్ పెనాల్టీ కూడా. చెట్లు కూడా తీసుకుంటాయి ఆహారాన్ని, చెట్ల నుంచి కూడా నీళ్ళు పోసిన ఆహారం దానికి వెళ్తుంది కదా. సో మన ఎక్కడి నుంచి శివప్రసాదం వచ్చినా, ఏ ప్రసాదం వచ్చినా ఎక్కడి నుంచి వస్తే మనం చెట్లకి వేసేయచ్చు, నీళ్ళలో వేయచ్చు. నీళ్ళలో చేపలు తింటాయి. సో అట్లా భస్మం కూడా తీసుకోవద్దు, చరణామృతం కూడా తీసుకోవద్దు, శివుడి అభిషేకం కూడా తీసుకోవద్దు. వెరీ క్లియర్. ఈవెన్ మనం బయట మందిరాలకు వెళ్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరు వండుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, కొంచెం ఎంక్వైరీ చేస్తే తప్పేం లేదు దానిలో. బట్ ఈ వైష్ణవ మందిరాలు బాగుంది. అంటే మన శ్రీ వైష్ణవ సంప్రదాయాల్లో ఏదైతే అండర్ ఉందో వాళ్ళు మడపెల్లి అంటారు. అది లోపలికి అలవ్ కూడా చేయరు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, పచ్చి బట్టలతో ఉంటారు. అది తీసుకోవచ్చు. ఎక్కడ మేలు కొట్టాయి చాలా టెంపుల్స్లో చూసాం, స్టాండర్డ్ బాగా చేస్తారు మెయింటైన్. కాకుండా వాళ్ళు బయట ఇప్పుడు ఏంటంటే, ఇంతకుముందు వాళ్ళు ఇప్పటికి కూడా సింహాచలంలో వాళ్ళు మేము హెల్ప్ చేయడానికి వెళ్ళాము లడ్డూలు కట్టడానికి. మొత్తం వండినంతా అంతమందికి రోజుకి 25,000 లడ్డూలు, ఓ 20,000 మంది, 20,000 మంది అంటే సాటర్డే సండే వస్తారు. వాళ్ళందరికీ కూడా ఓన్లీ బ్రాహ్మణాసం ఉంటున్నారు ఈ మడి కట్టుకొని. కానీ కొన్ని టెంపుల్స్లో కమర్షియల్ అయిన వల్ల బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. బయటి ప్రసాదం కొంచెం ఆలోచించాలి కొన్ని ప్లేస్లలో. ఇంకా కొన్ని చాలా మందిరాల్లో ఒక 50 మంది బ్రాహ్మణులు ఉన్నా సరే వండేసి బయటికి ప్యాకింగ్ బయట వాళ్ళకి ఇస్తారు. కానీ ఈవెన్ విష్ణు టెంపుల్లో కూడా బయట ప్యాకింగ్ చేస్తే మనం ఏదో కొంచెం ఒక మెతు కావాలంటే తీసుకోవచ్చు, మనం అగౌరవపరచకుండా. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వెళ్ళేసి ఆ దావన్ ప్రసాదం అనేసి తీసుకుంటాం. బట్ ఈవెన్ వృందావనంలో కూడా మనం నైవేద్యం తీసుకొని తీసుకోవాలి. అది ప్రభుపాల వారు చెప్పినటువంటిది, తర్వాత ఆయన శిష్యులు చెప్పినటువంటిది. మనం అనుకోవచ్చు వృందావనంలో ధూళి కూడా మహాప్రసాదమే, వృందావనం అంతా కూడా ఎక్కడున్న మహాప్రసాదంగా భావించవచ్చు. కానీ వృందావనం అసలు ఎలా కృష్ణుడు నైవేద్యం పెట్టి కూడా తీసుకుంటారు? తీసుకోరు కదా. అది తప్పేం లేదు అందులో. మనం అక్కడ స్వీట్ షాప్కి వెళ్ళి కొన్నాము, అవి రాధామాధవ్, రాధాశ్యామ్ సుందర్ ఆఫర్ చేసి తీసుకో, తప్పేముంది అందులో? కృష్ణుడికి ఇస్తాం కదా ఫస్ట్. ఓకే, మీకు బృందావనం పైన గొప్ప మర్యాద ఉండొచ్చు, బట్ బృందావన వాసులు కృష్ణుడికి ఇవ్వకుండా ఎట్లా ఇస్తారు? ఫస్ట్ యశోద ఏం చేస్తుంది? ఫస్ట్ కృష్ణుడికి ఇస్తుంది, తర్వాత తీసుకుంటే. ఆ భావనలో చూస్తే కూడా మీరు గోపీ భావనలో వెళ్ళేసి ఆఫర్ చేయండి కావాలంటే. అంటే వాళ్ళు అంటారు, ఓ బృందావనంకి గౌరవం లేదు మీకు అట్లా. ఎవరైనా సరే ఆఫర్ చేసి తీసుకోవడం సింపుల్ అంతే. అది ఆఫర్ చేస్తారు వాళ్ళు అది తీసుకోవచ్చు, అంత భక్తులే. బట్ ఏంటంటే అక్కడ ఉల్లిపాయలపై ఎక్కడ వాటర్ ఉంది. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కొన్ని ఆశ్రమాలు. బట్ వాళ్ళంతా పాండాస్ అంతా కూడా జగన్నాథుడే సుప్రీం అని వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళ ఫుల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. తర్వాత ఎందుకంటే అఫీషియల్గానే జగన్నాథ ప్రసాదం
ఎవరు? విమలాదేవికి వెళ్తుంది. అందరికి తెలుసు అనమాట, విమలాదేవి సర్వెంట్ అనేసి తెలుసు. బట్ ఇప్పుడు ఎట్లా ఉందో మామూలుగా భర్తకు మంచి భర్త రావాలి అని కాత్యాయని వ్రతం, రుక్మిణి కళ్యాణం ఇట్లాంటి భక్తులు చదువుతుంటారు, చేస్తారు. రుక్మిణి కళ్యాణం చేయొచ్చు. సో అది అది ఎట్లా ప్రభు, ఎట్లా కరెక్టా అంటే కరెక్టా అని కాదు, అది అది కృష్ణ యాక్సెప్ట్ చేస్తారు. ఒకసారి చర్చ జరిగింది వర్ణాశ్రమం మీటింగ్లో. యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయిలకు చాలా తొందరగా వివాహం కావాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. 30 ఏళ్ళు కొందరికి వాళ్ళ కళ్యాణ దోషాలు సంథింగ్ ఉంటాయి. సో వైష్ణవ తంత్రం ప్రకారం కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళ యొక్క దోషాలు తొలగించడం కోసం. అంటే రాహు దోషము, కుజ ఏమైనా మంగళ దోషం సంథింగ్ ఉంటాయి. సో మంగళ దోషం తీయడానికి కూడా మనం విష్ణు తంత్రం ప్రకారం చేయొచ్చు. విష్ణు తంత్రం ప్రకారం చేయొచ్చు. తర్వాత వాళ్ళు మంచి భర్త కావడం కోసం రుక్మిణి కళ్యాణం చేస్తే బాగుండదు. కానీ ఈ కాత్యాయని కళ్యాణం చేయకూడదు, కాత్యాయని వ్రతం చేయకూడదు. మనకు అంత స్థాయిలో లేము మనం, ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు సడన్ ఇప్పుడు పిల్లలు రావాలంటే ఎవరికైనా సడన్ గా ఏదైనా దయ్యం పట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎవరైనా దేవత దగ్గరికి వెళ్ళి మంత్రం వేపిస్తే మంచిగా అయిపోతాడు. సో అట్లా టెన్షన్ వచ్చినా కూడా ఇక మనకి ఏమైనా కానీ అని వదిలేయాలా, లేకపోతే దేవతారాధన ఎలా చేసుకోవాలా? ఇప్పుడు నిన్న విన్నారా మీరు? తులసి ఉంటే అసలు భూతం, ప్రేతం, పిశాచం అసలు దగ్గర రాదు. నమ్మకం లేక రావచ్చు, వాళ్ళ నమ్మకం లేక వాళ్ళకి రావచ్చు. బట్ ఆ భూత ప్రేతాలు తీసేవాళ్ళు వాళ్ళు దేవతారాధకులు కాదు, వాళ్ళు తంత్ర ఆధారకులు, వాళ్ళు తంత్రాలు చేస్తారు, వాళ్ళు తాంత్రికులు. వాళ్ళు భూత ప్రేతాలను వర్షిప్ చేస్తారు, దాన్ని తీసేస్తారు. ఒకరికి భూతం పట్టించమని కూడా పట్టిస్తారు, వాళ్ళు పంపిస్తారు. వాళ్ళకు చూడాలి అక్కడ సిచ్యువేషన్. వాళ్ళ ఫుల్ ఫెయిత్ ఉందంటే, వాళ్ళ పూర్తి విశ్వాసం ఉందంటే, లైక్ భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ఏం కాంప్రమైజ్ కాలేదు. చాలాసార్లు దయ్యాలు వస్తుంటాయి, కాలు పట్టుకుంటాయి, మెడ పట్టుకుంటాయి. ఎందుకంటే ఆ విధంగా పవిత్రం అవుతాయి, వస్తుంటాయి. అది పెద్ద సింపుల్ అది యాక్చువల్గా. నేను చాలాసార్లు పుల్లారెడ్డి సీట్ అనేది మొత్తం శ్మశానమే. మీరు అక్కడ ఉన్నటువంటి భక్తులను అడగండి, రెగ్యులర్గా అయ్యే ఇన్సిడెంట్ అది. ఎవ్రీడే అయ్యే ఇన్సిడెంట్. డైలీ వస్తుంది, కాలు పట్టుకుంటుంది, పవిత్రం అవుతుంది, వెళ్ళిపోతుంది. మీరు పట్టుకుంటే తులసి మాల తాకుతూ వెళ్ళిపోతుంది. ఎన్నో గోస్టులు ఉద్ధరించబడ్డాయి. ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది, ఇంకా గోస్టులు అయిపోయినాయి. సో వచ్చిన కొద్దీ అయిపోతున్నాయి. ఎన్నో ఉంటాయి కదా అక్కడ సమాధులు. సో మనకు సింపుల్గా తీసుకోవాలి దాన్ని, పెద్ద విషయం. భూతం అంటే ఏంటి, దానికి సెటిల్ బాడీ అనమాట. దాని బాడీ లేదు కాబట్టి ఎవరి బాడీలో ఎంటర్ కావాలని వస్తుంది. సో భక్తులు కొంచెం ఏదో మెరిసి ఇస్తానని కూడా రావచ్చు, వస్తే ఆ విధంగా వస్తుంది. అంతేగాని ఈ తులసి మాల కోసం దీనికోసం రాదు. వస్తే మెరిసి ఇచ్చేయడం అంతే. లేకుంటే మనకు ఆ శక్తి లేకుంటే ఇంకా తంత్రాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది, ఆ భయం ఉంటే. కానీ ఏం చేయలేదు అది, భక్తులు ఏం చేయలేదు, నో డౌట్, 100% డౌట్. అంతవరకు చూడాలంటే మరి మన టెన్షన్ పెరిగిపోతుంది, వాళ్ళు భయపడుతున్నారు అనేసి మేబీ మంత్రం మీద వేయచ్చు. బట్ మనం మంత్రం వేయచ్చు, మనం కూడా మంత్రాలు నేర్చుకోవచ్చు. గాలి సోకిందంటే పూతన కూడా దయ్యం లాగా. పాలించి చంపేస్తారు కదా. ఆఫ్టర్ కృష్ణుడు చచ్చిపోయిన తర్వాత, పూతన చచ్చిపోయిన తర్వాత కృష్ణుడు అలా